హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గాయస్. ఇప్పుడే ఒకటి పోర్టర్లో రైడ్ పడ్డది. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 11 అవుతుంది. ఇప్పుడే ఒక రైడ్ పడ్డది. అంటే ఇంతకనే వెళ్ళినా నేను. ఈ డ్రాప్ ఎక్కడ అంటే సికింద్రాబాద్ సైడ్ ఉన్నది, ఏఎస్ రావు నగర్ సైడ్. ఛాన్స్ అయిపోయి రైడ్ పడక ఇంత మధ్యలో ఒక 2 రైడ్లు మిస్ అయిపోయినాయి. ఏందని చెప్పి టక్కన యాక్సెప్ట్ చేసిన. అబ్బా ఇదేదో ఏదో బుక్ ఏమో డైరియా సంథింగ్ ఏమున్నది. ఇది ఒకటే చిన్న పార్సల్ ఇచ్చిందంట. 17 కిలోమీటర్లు ఉన్నది, 41 నిమిషాలు చూపిస్తుంది టైము. ర్యాపిడో కూడా ఆన్ చేసి ఒక రైడ్ వేసుకోన్న సికింద్రాబాద్కి అని చెప్పి ఆలోచిస్తాను. కానీ చూద్దాం, వీలైతే ఒక ర్యాపిడో కూడా ఆన్ చేస్తా. ర్యాపిడో కూడా ఆన్ చేసి ఒక రైడ్ వేసుకుంటా సికింద్రాబాద్కి. ఎందుకు ఆలోచిస్తానంటే డైరెక్ట్ ఇంకొక రైడ్ వేసుకొని పోతుండే, కానీ నా బండి సీన్ మంచిగా లేదు. నా బండి చేంజ్ ప్రాకెట్ అబ్బా నాన్న సారీ, కానీ నా బండి చేంజ్ ప్రాకెట్ పోయింది. అది ఇప్పటికే నా ఒక్కడికి కట్ తిరుగుతుంది. అది ఉన్నది పోతుందేమో అని చెప్పి చూస్తాను. ఒక మ్యాటర్ ఏంటంటే, ఇన్ని రోజులు నాకు ఒకటి బ్లూటూత్ మైక్ ఉండే. ఆ బ్లూటూత్ మైక్తో రికార్డ్ చేస్తుండే నేను ఆడియో. ఇప్పుడు ఆ మైక్ ఎక్కువసేపు ఛార్జింగ్ ఆగుతలేదు. అది మహా అంటే ఒక 2 గంటలేమో ఆగుతుంది. ఇప్పుడు కెమెరా ఆఫ్ చేస్తే మళ్ళీ ఆటోమేటిక్గా లోపల మైక్ ఆఫ్ అయిపోతుండే. అది మళ్ళీ మైక్ ఆన్ చేయాలని చెప్పిన హెల్మెట్ తీసి మళ్ళీ మైక్ ఆన్ చేసి మళ్ళీ కెమెరా ఆన్ చేసి పెద్ద కత్తి ఉన్నది. అది నిన్ననే ఒకటి మన వైర్ మ్యాక్ ఒకటి ఆర్డర్ పెట్టిన అమెజాన్లో. అది ఒక 2 రోజులు అయితే మైక్ వస్తుంది. మైక్ వచ్చిన తర్వాత ఈ కష్టం ఏముండదు. ఇక డైరెక్ట్ పిక్చర్కి క్లియర్ ఆడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక 4-5 డేస్ నుంచి, ఒక వారం నుంచి వితౌట్ మైకే రికార్డ్ చేస్తాను నేను. ఇప్పుడు ఈ వీడియో కూడా వితౌట్ మైకే రికార్డ్ చేస్తాను నేను. కానీ ఇప్పటికైనా కదా మన డీజేది మైక్ కొనాలనుకోండి, మన మైక్ మిని కొనుక్కోవాలనుకోండి. నేను కెమెరా ఆన్ చేసిన వెంటనే డైరెక్ట్ ఆటోమేటిక్ మైక్ కూడా ఆన్ అయిపోతుంది. మళ్ళీ సపరేట్ మైక్ ఆన్ చేయాల్సిన అవసరం ఉండదు. అది ఇంకో సిస్టమ్ మంచిగా ఉన్నది. అది ఇదేం బండి హార్లీయా ఇండియన్. అది దాని ఇంకా టైరే కొంత పెద్దగా ఉన్నది. ఇదేం బండి హార్లీ బండి ఈజీ ఉన్నది. దాని ఇంకా టైరే మన కార్ కన్నా పెద్దగా ఉన్నది. కానీ సౌండ్ వస్తలేదు. స్టాప్ సైలెన్సర్ ఏమో, స్టాప్ సైలెన్సర్లే. ఏం చెప్తున్నా మాట, మైక్ అయితే కొనుక్కోవాలి. మైక్ తీసుకుంటేనే వర్షం పడ్డా ఏం పడ్డా కూడా బిందాస్ వెళ్ళిపోవచ్చు. హెల్మెట్ పెట్టుకొని హెల్మెట్ కెమెరా అట్లే ఉంటుంది, ఏం తీయాల్సిన అవసరం ఉంటుంది. వర్షంలో కూడా మోటో బ్లాగ్ తీసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఆరామ్స్, ఏం భయం లేకుండా. ఏముంటుంది ఇప్పుడు కొంచెం దాన్ని మాడిఫై చేసి ఏముంటుంది బండి. కొంచెం పెద్ద టైర్లో హాఫ్ రోడ్, దానికి ల్యాండ్ రోడ్ సపరేట్ హాఫ్ రోడ్ రిమ్స్ ఇస్తారు. హాఫ్ రోడ్ రిమ్స్ ఇచ్చి హాఫ్ రోడ్ టైర్లు వేపిస్తే బండి ఏమన్నా కనబడుతుందా, ఇంకా బ్రాడ్ కనబడుతుంది బండి. అది ఆల్రెడీ ఉండే బల్క్ ఘోరంగా పెద్దగా ఉంటుంది. బండి పెద్దగా కనబడుతుంది. కొంచెం చిన్న మాడిఫికేషన్ చేపిస్తే హైలైట్ కనబడుతుంది. ఇంకా దీనిలో డిఫరెంట్ అలా 3 రకాలు ఉంటాయి. ఇలా V8 ఉన్నది, ఒకటి ఆప్టాన్ ఉన్నది, ఇంకొకటి ఆప్టాన్ V8 ఒకటే అనుకుంటా. ఆప్టా ఒకటి ఉన్నది, ఇది నార్మల్, ఇది ఒక డిఫెండరు. వీళ్ళు ఇంకొక మోడల్ ఉన్నాయి. మొత్తం దీనిలో 3 వేరియంట్లు ఉన్నాయి. డిఫెండర్లో మొత్తం 3 వేరియంట్లు ఉన్నాయి. ఒకటి ఆప్టా, ఒకటి నార్మల్, ఇంకొకటి ఏదో ఉన్నది. ఆప్టా అంటే అది V8 ఇంజన్. అది V8 ఇంజన్. అది ఉంటుందేమో ఒక 3+, 3.5 3.6 CR ఏమున్నది. అది 3 కోట్ల చిల్లర.
ఈ నార్మల్ది 1,00,00,000 చిల్లర రాదు, 1,50,00,000, 1,25,00,000 రాదు. E8 అంటే జీ వ్యాగనే, అంటే బీ టర్బో వస్తుంది కాబట్టి, దాని సౌండ్ అలాగే ఉంటుంది. ఆ క్రాకిల్స్ సౌండ్ పట్ కొడుతుంది. అది మొత్తం ఫుల్ సిస్టమ్ పెట్టించారు. అట్లా అర్థం ఎందుకు మనం వాడద్దు, మనకి ఏమవుతుందో అది ఎంత చూడో అవుతాడు అంతే. మాకు ఒక కొట్టుడు కొట్టదు అందరినీ. ఇంకొక డిఫెండర్ మాడిఫై చేయించినట్టున్నారు కానీ మాడిఫై అంటే అంత పెద్ద మాడిఫికేషన్ ఏం కాదు, అది చాలా ఇష్యూస్ ఏం చేయించాలి అవన్నీ. రైట్ సైడ్ ఒకటి బాక్స్ వస్తుంది, ఆ బాక్స్ లేదు, బాక్స్ పెట్టేయాలంతే. డిఫెండర్ రైట్ సైడ్ ఒక టూల్ బాక్స్ సంథింగ్ ఏమి ఉంటుంది, టూల్ బాక్స్ అంటారు దాన్ని ఏమంటారు తెలియదు కానీ రైట్ సైడ్ ఒక బాక్స్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ స్టేర్స్ వస్తుంది, దాన్ని స్టేర్స్ పెట్టుకోవచ్చు. డిఫెండర్ మీద టెంట్ పెట్టుకోవచ్చు. ఏదైనా క్యాపింగ్ చేస్తానంటే అది టూరింగ్ పర్పస్ వెహికల్, అది ప్రాపర్ ఆఫ్ రోడ్ వెహికల్. అది ఆఫ్టర్ మార్కెట్ ఏం కాదు, అది రైట్ కంపెనీ ఆఫర్ చేస్తుంది. అప్పుడు వాటి పైసలు పెట్టాలి, ఫ్రీగా బండితో ఏం రావు అవి, బట్ సపరేట్ ఎక్స్ట్రా పైసలు పెట్టాలి. ఇవన్నీ యాడ్ ఆన్స్ అంతే, మనకు కావాల్సినవి మనం తీసుకోవచ్చు. దానికి వచ్చిన అడ్రస్ కూడా దొరికింది, డాల్ఫిన్స్ అన్న. మధు అంటే ఎవరా? మధు చెప్పాలి. ఓకే, పార్సల్ ఇచ్చేసిన. ఇక్కడ 236 రూపీస్ వచ్చినాయంటే ఎంత కొడతారో చూద్దాం. సరే ఇదే నెంబర్ పేమెంట్ చేస్తా అని చెప్పని అన్నాడు. 236 కొడతారా ఎంత కొడతారో తెలియదు, చూడాలి. 5 minutes later. గాయస్ ఒకటి పోర్టల్లో రైడ్ పడ్డది మళ్ళీ ఇక్కడ నుంచి, రేషావ్ నగర్ నుంచి. ఇప్పుడే ఫిక్స్ చేసుకున్నా, జస్ట్ 13 కిలోమీటర్లు ఉన్నది, 30 నిమిషాలు చూపిస్తుంది ఈ రైడు. ఈ డ్రాప్ ఎక్కడంటే సికింద్రాబాద్ బోయిగూడ ఉన్నది డ్రాప్. కానీ ఆవులు చెత్త తింటానే అక్కడ. గవర్నమెంట్ మన దగ్గర ఈ ఫైన్లు గీళ్ళు చలాన్లు వసూలు చేసిన పైసలు కనీసం బీచ్ని చూసుకోవడానికి ఖర్చు చేసినా మర్చిపోతుండే. చలాన్ని కట్టేటోళ్ళు కూడా మంచి సంతోషంగా కడుతున్నాడు. అరే మన పైసలతో ఒక జంతువు అయితే బతుకుతుంది కదా. ఏముండే ఇలాంటి. ఇప్పుడు నేను వచ్చి ఇక్కడ ఈ ఏరియాకి వచ్చి పావుగంట 20 నిమిషాలు అయిపోయింది. 20 నిమిషాలు అయింది, హాఫ్ అన్ అవర్కి ఎక్కువ అయిపోయింది. ర్యాపిడ్ కూడా ఆన్ చేసుకొని కూర్చున్నా. అప్పటి నుంచి ఒక్క రైడ్ పడ్డది, తార్నాకకి ఒక్క రైడ్ పడ్డది. అప్పుడు ఏం మళ్ళీ ర్యాపిడో తార్నాకకి ఏం పోతాము అని చెప్పానని దాన్ని యాక్సెప్ట్ చేయలే. మళ్ళీ ర్యాపిడో అది 7 కిలోమీటర్ ఏమో చూపెట్టింది. 7 కిలోమీటర్ పోతే ఎంత వస్తుంది మా అంటే కట్టింగ్లు కొని 50 రూపాయలు చిల్లర, 60 రూపాయలు వస్తాయేమో. ఇంకొంచెం వెయిట్ చేద్దాం. ఎట్లా వెయిట్ చేసినాం కదా ఒక పావుగంట 20 నిమిషాలు, అప్పటికి పావుగంట 20 నిమిషాలు వెయిట్ చేసిన. ఎంతసేపు వెయిట్ చేసినాం కదా, ఏదైనా పడకపోతుందా అని చెప్పి ఉన్న లక్కులు ఒకటి పడ్డది. కిందకి వచ్చిన పార్సల్ తీసుకొని. మరి ఇదే లొకేషన్, ఇదే 180 మన థ్యాంక్ యూ మ్యామ్. A few moments later. గైస్ ఒకటి ర్యాపిడోలో అమీర్పేటకి రైడ్ పడ్డది. పికప్కే పోతాను, మస్తు దగ్గర ఉన్నాను. ఇందాక 600 మీటర్స్ ఉండే, ఒక 100 మీటర్స్ వచ్చినా ఇంకొక 500 మీటర్స్ ఉన్నది. అది पैकेट दे दो, हाँ फोन नंबर शॉप है उनका 8340. अमीरपेट है ना भैया? अच्छा निकल जाओ लेफ्ट से, लोकेशन करेक्ट है ये अमीरपेट पे ना? लेफ्ट से निकल जाओ, ये ऐसा लेफ्ट जाओ, सॉरी फर्स्ट राइट, ये राइट? हाँ ये राइट, ठीक है सीधा चलो टाइम मत.
ఓకే, ఈ పార్సల్ ఇచ్చింది, పార్సల్ ఇచ్చేస్తే అయిపోతుంది, ప్యాసింజర్ ఏం కాదు, మంచిగా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు మనం. ఈ ర్యాపిడ్ ఎందుకు ఆన్ చేసిన అంటే పోర్టర్లో వ్యాలెట్ మైనస్లో పడ్డది, 300 రూపీస్ మైనస్లో పడ్డది. నా రీఛార్జ్ చేద్దామని చెప్పానంటే అకౌంట్ ఉన్నాయి నా దగ్గర, ఒక 260 ఉన్నాయి, అది 332 రూపాయలు చేయాలి. ఇద్దరు ముగ్గురు అడిగిన ఇందాక ఒక జాగా దొరికింది, కూర్చొని ఇందాక తిన్న తర్వాత ఒక ఇద్దరు ముగ్గురు అడిగిన ఆటోలోనే, కానీ ఇవాళ దగ్గర సెట్ కాలేదు. ఒక 100 రూపాయలు వేసేదంటే సెట్ అవుతుండే, కానీ ఏం సెట్ అవుతలేవు అని చెప్పి ర్యాపిడ్ ఆన్ చేసుకొని కూర్చున్నా. ప్లాన్ చేసిన ఒక రైడ్ పడ్డది. ఇది అయిపోయిన తర్వాత రీఛార్జ్ చేయాలి దీనికి వచ్చిన పైసలు. అప్పుడు మనం అక్కడి నుంచి ఏ శ్రవణ నుంచి పట్టుకొచ్చిన రైడ్ వాళ్ళు క్యాష్ ఇచ్చింది, వాళ్ళు ఆన్లైన్ కూర్చున్నా కూడా ఈ బాధ ఉండకపోతుంది. గాయ్స్ లొకేషన్కి అయితే వచ్చిన, हेलमेट के साथ आता होगा. తీసుకోవాలి. మళ్ళీ యూట్యూబ్లో వీడియోలు చేస్తా. ఎవడన్నా బుర్రు ఉన్నాడు హెల్మెట్తో కెమెరా అవుతాడు, ఎవడన్నా హెల్మెట్తో వస్తా కెమెరా అంటాను. గాయస్ మళ్ళీ ఒకటి పంజాగుట్ట నుంచి వెళ్ళి 16కి ఒకటి ఫోటో రైడ్ పడ్డది, ఆల్రెడీ యాక్సెప్ట్ చేసి. ఇందాకొకటి గాయస్ పార్సల్ అయితే తీసుకొచ్చుకున్నా, 5 కిలోమీటర్లు చూపిస్తుంది. చూద్దాం ఎంత వస్తాయో దీనికి. ఎంత వస్తాయంటే నాకు తెలిసి ఎంత వస్తాయి అనేది, మీకు తెలియాలంటే కొంచెం ఆగాల, టైం పడుతుంది. ఈ రైడ్ అయిపోయిన తర్వాత చెప్తాం. నా గాయస్ లొకేషన్కి అయితే వచ్చిన అపార్ట్మెంట్ లోపలికి. ఇంతసేపు అప్రూవల్ రావడానికి 10 నిమిషాలు పట్టింది. 103 100 రూపీస్ అండి. థ్యాంక్ యూ. 100 రూపీస్ చెప్పిన అంటే అక్కడనే పార్సల్ ఇచ్చే వాళ్ళే తీసుకోమన్నారు, 100 రూపీస్ తీసుకోమని చెప్పానంటే 100 రూపీస్ చెప్పిన. వాళ్ళే తీసుకోమన్నప్పుడు మనకని. ఏమండిరా నాయన అది